హలో వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో ఈరోజు మనం సేమియా పాయసం అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా స్టవ్ మీద ఒక పాన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాం ఇక్కడ మనం. సో నెయ్యి కాగుతున్నప్పుడు మనం అందులో జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. సో జీడిపప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. సో మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను రోజు మీకు కొత్త కొత్త వంటకాలు అనేవి నేర్పడానికి నేను నా తరపున ట్రై చేస్తాను. సో ప్లీజ్ నన్ను లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో జీడిపప్పు అనేది ఇలా లైట్ బ్రౌన్ కలర్ అవుతున్నప్పుడు మనం ఇందులో కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కిస్మిస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేగిపోయిన తర్వాత మనం ఇవి ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకొని సో ఇదే మన నెయ్యి ఉన్న పాన్లో మనం సేమియా కూడా రోస్ట్ చేసుకోవాలి. సేమియా కూడా కొంచెం లైట్గా రోస్ట్ అవుతే చాలండి, మరీ ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో సేమియా కూడా పక్కన తీసుకొని పెట్టుకొని అదే పాన్లో మనం పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు అనేవి తీసుకున్నాను. సో మనం ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాం, ఇలా సైడ్కి పెట్టుకున్నామండి. సో జీడిపప్పు, కిస్మిస్, అలాగే సేమియా, అలాగే నేను కొంచెం బాదంని దాన్ని కట్ చేసుకొని బాదంని తరిమి పక్కన పెట్టుకున్నానండి. సో ఈ పాలు మరుగుతున్నప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా అనేది ఇందులో మనం వేయాలి. సో సేమియా అనేది మనం మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. మరీ సేమియా అనేది ఎక్కువ కుక్ చేస్తే మళ్ళీ అది పిండిలా ముద్దలా అయిపోతుంది. సో 1 బాయిల్ వచ్చే వరకు సేమియా అనేది మనం కుక్ చేస్తే చాలు. తర్వాత బాయిల్ వచ్చేటప్పుడు అందులో పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. పంచదార మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోగలరు. సో ఎంత పంచదార, ఎంత తీయదనం అయితే మీరు తినగలరో దాన్ని బట్టి మీరు యాడ్ చేయండి. తర్వాత అందులో యాలుక్కాయలు దంచి మీరు ఒక 2 కానీ 3 కానీ వేసుకోవాలి. సో యాలుక్కాయలు దంచి వేసుకోకపోతే మీరు పౌడర్ కూడా యాడ్ చేసుకోగలరు. సో అది బాయిల్ అవుతూ ఉంటుంది కదండి, అప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి అందులో యాడ్ చేసేయండి. కాజు, కిస్మిస్ ఏవైతే ఉన్నాయో అందులో యాడ్ చేయండి. కాజు, కిస్మిస్ యాడ్ చేసిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయగలరు. మన సేమియా ఖీర్ అనేది, పాయసం అనేది తయారైపోయిందండి. సో ఇది వేడివేడిగా మీరు సర్వ్ చేసుకోవచ్చు. దీని మీద కొంచెం నేను బాదం ఏదైతే క్రష్ చేసి పెట్టుకున్నానో దాన్ని నేను వేసానండి. మీరు పిస్తా, ఎండు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోగలరు. సో టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.